మహాకుంభమేళలో జరిగినటువంటి అతిపెద్ద అద్భుతం ఏంటంటే మోనాలిసాని ఒక్క రోజులోనే ట్రెండింగ్లోకి తీసుకురావడం. వాస్తవానికి ఆమె అందానికి, ఆమె యొక్క న్యాచురల్ బ్యూటీకి ఆమెని ఎవరో పోయి ఒక వీడియో తీసి ప్రపంచ స్థాయిలో మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరి దగ్గర నుంచి, ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ సౌత్ తర్వాత మిగతా ఏరియాలన్నీ దగ్గర నుంచి మోనాలిసా కాల్సి రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మోనాలిసాకి సినిమా అవకాశాలు వస్తాయని మనం ఫస్ట్ రోజే మోనాలిసా ఏదైతే మోనాలిసా ఫేమస్ అయిందో ఆ ఫస్ట్ రోజు చెప్పినాం, ఒక పక్క బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ సినిమా అవకాశాలు వస్తాయని. మనం అనుకున్నట్టుగానే ఆమెకు ఆల్రెడీ ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు ఆమె ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఆమె ఇప్పుడు ఆ సినిమాకి ముంబైలో ట్రైనింగ్ ప్రాసెసింగ్లో ఉంది, యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటుంది. సో దానికి సంబంధించి ఇందాక ఇప్పుడు ఒక వార్త వచ్చింది, ఆ వార్తను చూసుకునే ప్రయత్నం చేద్దాం. మోనాలిసానే కాదు, కొత్త హీరోయిన్లను గుర్తించండి. నటి ఎంపీ కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్. మహాకుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసాపై బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ను సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళలో మోనాలిసాతో చాలా మంది ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంత మాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏమీ చేయలేము. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపైన ఎలాంటి అభిమానమే చూపుతున్నారా అంటే, మీరందరూ కూడా పోయి అక్కడ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ రోజు ఒక అభిమాని ఫోటో అడిగితే చంపకురికి కొట్టే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. మీరందరూ పోయి మహాకుంభమేళలో పూసలు అమ్మండి, పూసల తర్వాత ఆ దండలు అవి కూడా అమ్మితే మిమ్మల్ని కూడా ఫేమస్ చేస్తారు. అట్లా తున్నారు. దీపికా పడుకునే, కాజల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్ని కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా? మోనాలిసాను వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలో వచ్చిన కొత్త హీరోయిన్ల పైన మీ ప్రేమాభిమానాలు చూపించగలరా? కొత్త వారిని కూడా కాస్త గుర్తించనని ఇన్స్టాలో రాసుకొచ్చారు. అయితే ఇక్కడ కంగనా రనౌత్ ఆమె ఏదైతే ఇప్పుడు ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇండోర్కి సంబంధించిన ఒక గిరిజన బిడ్డ మోనాలిసా. అంటే గిరిజన బిడ్డని ఎంత ఫేమస్ చేసిరు మీరు అంటే వాళ్ళ యొక్క ఏదైతే పేదలు వాళ్ళు ఆ దండలు పూసలు అమ్ముకునే వాళ్ళని ఎందుకు ఫేమస్ చేసిన అన్నట్టుగా కంగనా రనౌత్ కామెంట్స్ ఉన్నాయి క్లియర్గా. అయితే వాస్తవానికి ఇప్పుడు హీరోయిన్లు హీరోయిన్లకి చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాళ్ళ ఈమెకి ఆల్రెడీ ఎంపీ అయింది కాబట్టి ఆమెకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగులో శ్రీలీల ఉంది. శ్రీలీలకి ఒక్కటే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి దగ్గర ఫ్యాన్ బేస్ వచ్చింది. ఇప్పుడు శ్రీలీల ఎక్కడైనా కనపడితే ఫోటోలు దిగుతున్నా అంతా మంచిగానే మాట్లాడతారు కదా, ఇంకేం గుర్తించాలి? దానికంటే ఎక్కువ గుర్తింపు ఏం కావాలి కళాకారులకి? ఇక్కడ ఆమె సాధారణ కుటుంబంలో పుట్టి అక్కడికి వచ్చి ఆమె బతుకు తెరివేదో ఆమె బతుకుతుంది. ఆమె వచ్చి కంగనా రనౌత్ గారు తర్వాత మిగతా హీరోయిన్లు వచ్చి నన్ను ఫేమస్ చేయనా అని చెప్పలే మోనాలిసా. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆమె అందానికి అట్రాక్ట్ అయ్యి ఈ రోజు ఆమెను ఫేమస్ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి సరే, మీరు కూడా ఎవరన్నా పోయి అక్కడ పూసలు దండలు మీరు అమ్మితే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా వీడియో తీసి మిమ్మల్ని ఫేమస్ చేస్తే మిమ్మల్ని కూడా గుర్తిస్తాం, అంతే కదా? ఎందుకు గుర్తించారు? మిమ్మల్ని గుర్తిస్తారు. మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు మీరు. ఆమె బయట గుర్తింపు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ఆమె కూడా నేను వస్తా అని చెప్పలే. ఆమె బాధలు చూసి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులను చూసి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను చూసి, ఆమె యొక్క అందాన్ని ఆకట్టుకునేలా ఉంది కాబట్టి ఆమె ద్వారాగా సినిమా తీస్తే పెద్ద పబ్లిసిటీ. ఇప్పుడు మీరు పబ్లిసిటీ చేయాలి, కానీ ఆమె సినిమా తీస్తే ఆమె సినిమా సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తుంది. అట్లా కాబట్టి ఆమెతో పోల్చుకోకండి కంగనా రనౌత్ గారు. ఎందుకంటే మీరంటే చాలా గొప్ప అభిప్రాయం ఉంది మాకు ఇప్పటిదాకా. మీరు మోనాలిసా మీద పడి ఏం కంటెంట్ లేనట్టు మోనాలిసా మీద అలా కామెంట్ చేయడం అనేది మేమైతే తప్పు పడుతున్నాం. థ్యాంక్స్.